నమస్తే. మనం 2 రోజుల నుంచి చూస్తున్నాము జానీ మాస్టర్ మీద ఏదైతే వచ్చినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో తన జూనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ పెట్టినటువంటి కేసు నా మీద లైంగిక దాడి గతంలో కూడా చేశాడు. గత కొంతకాలంగా నా మీద లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు జానీ మాస్టర్ అంటూ కూడా తన మీద నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. తన మీద కేసు అయితే ఫైల్ చేసింది తను. మరి దీని గురించి మనం ఈరోజు చూసాము. తనైతే రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. మరి వీటన్నిటి విషయాల మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు దర్శకుడు మరియు నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాం కదా ఈరోజు అంటే గోవా నుంచి తీసుకురావడం జరిగింది నార్సింగి పోలీసులు. గోవాలో తన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మన అయితే ఉప్పర్పల్లి కోర్టులో అయితే హాజరుపరిచారు ఈరోజు. అక్కడ నుంచి కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. అసలు ఇవన్నీ విషయాలు అసలు నిజంగానే తను తప్పు చేశాడా? అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, అసలు వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది అసలు నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, ఆ అమ్మాయికి ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు అంటూ చెప్తూ ఉన్నారు. కొంతమంది తనకి యాంటీగా చెప్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు సందర్భాలు మనమైతే చూస్తున్నాము. మరి దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు? ఫస్ట్ మనం విక్టిమ్ పేరు అనౌన్స్ చేయకూడదు. ఇది మనం ఈ విక్టిమ్ పేరుని మనం విత్డ్రా చేయండి ఒకటి. రెండోది విక్టిమ్ పేరు మనం బయట పెట్టద్దు ఒకటి. రెండోది ఏంటంటే చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. చట్టంలో ఒక కంప్లైంట్ ఎవరైతే విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చారో ఇన్వెస్టిగేషన్ ప్రకారం యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ప్రాథమిక విచారణ ప్రకారం అరెస్ట్ తర్వాత కోర్టు రిమైండ్ చేయడం అనేది ఇది కామన్. ఇది ఒక చట్టంలో ఒక విచారణలో ఒక భాగం ఇది. దాన్ని తర్వాత మొత్తం టోటల్గా ఆల్రెడీ కస్టడీ తీసుకొని విచారణ చేస్తారు. కోర్టు వారు బెయిల్ పిటిషన్ వాళ్ళు వేసుకుంటే కోర్టు వారు బెయిల్ ఇస్తారు ఇవ్వరా, ఇవన్నీ చట్టంలో ఒక భాగం అది. ఆ విక్టిమ్ ఈజ్ కంప్లైంట్ ఆల్రెడీ పెట్టింది, 40 పేజెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఇక్కడ అయిపోయింది. ఛాంబర్ వారు ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఛాంబర్ వారు ఒక కమిటీకి రిపోర్ట్ చేసింది. కమిటీ రిపోర్ట్ చేసిన తర్వాత కమిటీ 4 రోజుల తర్వాత 5వ రోజు కమిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టమని చెప్పింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత కంప్లైంట్ ఆధారంగా ఈ విచారణ జరగడం, జానీ మాస్టర్ తప్పు చేశాడా తప్పు చేయలేదా, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే 0 ఎఫ్ఐఆర్ చేస్తారు. 0 ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏ సెక్షన్లు వర్తిస్తాయో స్టేట్మెంట్ ఫస్ట్ ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితులు స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నాక ఏం జరిగింది ఏంటని కొన్ని మన ఆధారాలు తీసుకొని ముందు విక్టిమ్ చెప్పిన కంప్లైంట్ ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఇది అయిపోయి అలా ఛాంబర్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అయింది. ఝాన్సీ గారు, భరద్వాజ్ గారు వీళ్ళందరూ కూడా కమిటీ వేసి కమిటీలో కూడా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా జానీ మాస్టర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. జానీ మాస్టర్ సస్పెండ్ చేస్తూ ఆమె కంప్లైంట్ పెడుతూ 2019లో నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నన్ను అత్యాచారం చేసుకుంటూ బలవంతకరం చేసుకుంటూ నన్ను నానా చిత్రహింసలు చేస్తూ చాలా 5 సంవత్సరాల నుంచి చిత్రహింసలు అనుభవిస్తూ నేను చాలా కష్టపడుతున్నాను, నన్ను ఎన్నోసార్లు పలుమార్లు అత్యాచారం చేశాడు అనేది స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఇట్స్ కరెక్ట్. ఓకే, మన పోక్స్ చట్టం కింద ఒకవేళ కానీ మైనర్ని కానీ ఆమె ఇష్టపడకుండా వెళ్ళినా ఆమె తిరిగి వెళ్ళినా ఆ అమ్మాయికి ఆ టైం మెచ్యూరిటీ కాదు కాబట్టి పోక్స్ చట్టం అనేది మొత్తం టోటల్గా రేప్ అటెంప్ట్ కింద వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఆమెకు మొత్తం టోటల్గా ఆమెకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇస్తే పోలీసులు పోక్స్ చట్టం కింద పెట్టచ్చు. కానీ ఆ చట్టం కింద పెట్టేటప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్ళకపోయినా ఒకవేళ అక్కడ తల్లి ఏం చేస్తుంది, ఆ తల్లి అక్కడ ఉంది, ఆమె మొత్తం టోటల్గా అక్కడ ఏ షూటింగ్లో ఉంది, 16 సంవత్సరాల వయసులో ఎవరు డ్యాన్సర్ కార్డు ఇచ్చారు, ఎవరు దాన్ని ప్రోత్సహించారు, అక్కడ నిర్మాత ఎవరు, డైరెక్టర్ ఎవరు, లేకపోతే హోటల్లో అంటే ఏ హోటల్లో ఆ అమ్మాయి అక్కడ ఆ టైంలో ఎందుకు చెప్పలేకపోయింది, తర్వాత తల్లి ఎందుకు లేదు, తల్లి లేకుండా సింగిల్గా 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని బొంబాయి ఏరియా కానీ ఎక్కడికి కానీ ఎందుకు పంపించగలిగింది, ఇవన్నీ కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి, అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నాయి. తర్వాత 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని మొత్తం లేకింగ్గా వేధిస్తుంటూ అత్యాచారం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మొత్తం టోటల్గా ఆమె సోషల్ మీడియాలో కానీ ఆమె మొత్తం యూట్యూబ్లో కానీ జానీ మాస్టర్తో కానీ మొత్తం నాకు తెలిసి లాస్ట్ 6 months దాకా ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సర్గా సూపర్గా జానీ మాస్టరే నా దైవం, జానీ మాస్టరే నా గురువు అని చెప్పుకుంటూ నవ్వుతూ సరదాగా సల్మాన్ ఖాన్ గారితో, షారుఖ్ ఖాన్ గారితో ఈజ్ ద టాప్ హీరోయిన్స్ అందరితో కూడా ఇండియాలో మొత్తం అందరితో కూడా ఈజ్ బెస్ట్ పర్ఫార్మర్ అమ్మా, నువ్వు సూపర్ డాన్సర్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు మంచి లైఫ్ ఉంది, మంచి జీవితం ఉంది అని ఇంత మనల్ని ఎందుకు పొందగలుగుతుంది. అన్ని కష్టాల్లో అన్ని బాధల్లో ఆమె ఎక్కడ కూడా కష్టం కనబడలే, బాధ కనబడలే. బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ మంత్
బిఫోర్ లాస్ట్ మంత్ ఈజ్ ఆల్రెడీ డాన్సర్ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంటూ ఆమె ఇండివిజువల్గా వెళ్ళిపోవాలని డిసైడ్ అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్గా ఆమె కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్గా ఎవరో జానీ మాస్టర్ ఆమె అబ్జెక్షన్ చేయొచ్చు. నేను నిన్ను పెంచిన మొక్క నేను నిన్ను తీసుకొచ్చి పైకి తీసుకొచ్చాను కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి, నా అసిస్టెంట్గా ఉండాలి అని చెప్పేసి ఆయన ఏదైనా ఆశపడ్డా, ఏం చేశాడా, బెదిరింపులు జరిగాయా, ఏం జరిగాయి అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. జానీ మాస్టర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ మొత్తం టోటల్గా ఆమె ఏ రోజైతే జానీ మాస్టర్ గారు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఆమె 5 సంవత్సరాల నుంచి మరి జరిగి ఉంటే మరి 16వ సంవత్సరం మెచ్యూరిటీ లేదు. తల్లికి మెచ్యూరిటీ ఉంది కదా. తల్లి ఒక 16 సంవత్సరాల మైనర్ని తల్లి లేకుండా షూటింగ్కి పంపించిందా? మరి అంతకుముందు 14 సంవత్సరాల వయసులో మరి ప్రోగ్రాంలో ఆమె వస్తున్నప్పుడు తల్లి లేకుండానే ప్రోగ్రాంకి వెళ్ళిపోయిందా? తల్లి లేకుండానే, తల్లి ప్రోద్బలం లేకుండా వెళ్ళిపోయిందా? తల్లి ఎంకరేజ్మెంట్ లేకుండా వెళ్ళిపోయిందా? అది తల్లి తప్పు కాదా అని అడుగుతున్నా. ఒక మైనర్ని టోటల్గా ఒక వయసు ఇంకా అప్పటికే మన మిడిమిడి వయసులో ఉన్న అమ్మాయిని మన తల్లి ప్రోత్సాహం లేకుండా ఇండివిజువల్గా బొంబాయి పంపిస్తారా? ఇండివిజువల్గా మొత్తం టోటల్గా షూటింగ్స్కి పంపిస్తూ ఉంటారా? ఇస్ ద కరెక్టా? అంటే తల్లి మీద, కూతురి మీద మీకు ప్రేమ ఉందా, లేకపోతే మీరు ప్రోత్సహిస్తున్నారా, మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఫస్ట్ ఆ మైనర్కి అత్యాచారం జరిగినప్పుడు తల్లి మీద కేసు పెట్టాలా? పోక్స్ చట్టం కింద ఎవరు ప్రోత్సహించారు, అక్కడ డైరెక్టరు, మొత్తం మేనేజరు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అందరి మీద కేసు పెట్టాలా? ఇది పోక్స్ చట్టం చెప్తుంది. చేసేవాడే కాదు, ప్రోత్సహించే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి అని. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నన్ను లేకింగ్గా వేధిస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు. తను ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చిందో ఎఫ్ఐఆర్లో కూడా తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదంటే జానీ మాస్టర్ వైఫ్ కూడా తన గతంలో చాలాసార్లు కొట్టడం జరిగింది. అదేవిధంగా తనని మత మార్పిడి చేసుకోవాలంటూ కూడా చాలాసార్లు తను కూడా వేధించారంటూ కూడా తను స్టేట్మెంట్లో అయితే పేర్కొనడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డాన్స్ మాస్టర్ వైఫ్ కొట్టింది, డ్యాన్స్ మాస్టర్ వైఫ్ వేధించింది, మతం మార్పిడి మా సినిమా ఇండస్ట్రీలో మాకు సంబంధం లేదు. మీరు ఇన్వాల్వ్ కాదు, మేము ఇన్వాల్వ్ కాము. మాది సినిమా కులం, ఒకటే కులం, ఒకటే మతం. మాది సినిమా మతం, సినిమా కులం. ఇక్కడ కులమత భేదాలు ఉండవు. ఆమె అక్కడ అడిగి ఉన్నా, ఆమె చేసి ఉన్నా, ఏమనున్నా దాంట్లో ఇండస్ట్రీకి లాగకూడదు, ఇండస్ట్రీలో ఉండకూడదు. ఆమె సుమలత గారు ఆమెకి ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మతం మార్చుకొని ఆమె ఉన్నది తప్ప ఆమె అడిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్స్ పోలీస్. ఆమె మాట్లాడిందా లేదా ఇన్వెస్టిగేషన్స్ పోలీస్. కొట్టిందా అంటే డ్యాన్స్ మాస్టర్ భార్య ఎందుకు కొట్టింది? నువ్వు తప్పు చేసావని కొట్టిందా? భర్తను లోబర్చుకుంటున్నావని కొట్టిందా? భర్తతో నువ్వు ఉండి నా భర్తని దూరం చేస్తున్నావని కొట్టిందా? అది కూడా ఎందుకు అనుకోవట్లేదు మీరు? నా భర్తని నాకు దూరం చేస్తున్నావేమో అని కొట్టుండొచ్చుగా. నా భర్తతో నువ్వు చనువుగా ఉంటున్నావు అని కొట్టుండొచ్చుగా. నా భర్తని టోటల్గా నా భర్తని లోబర్చుకొని ఈ మొత్తం టోటల్గా 1 man షో చేసి నాకు దూరం చేసావని చెప్పి కొట్టుండొచ్చు కదా. ఆ వాదనలో మరి ఎందుకు మనం అనుకోవట్లేదు? ఇన్వెస్టిగేషన్స్ పోలీస్. నేనేమంటున్నానంటే 5 సంవత్సరాల క్రితం నుంచి మిమ్మల్ని వేధిస్తుంటే, బాధిస్తుంటే మీరు జానీ మాస్టర్తో అంత ఎంజాయ్మెంట్ చేస్తూ చక్కగా హాయిగా మీరు జానీ మాస్టర్ని పొగుడుతూ, మీరు ఆయన్ని పొగుడుతూ, మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటూ, మీ సినిమాలు యాక్ట్ చేస్తూ చక్కగా కొన్ని 100 సినిమాలు ఇప్పుడు దాకా చేశారే. ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్. ఇజ్ అ సూపర్. జానీ మాస్టర్ కంటే సూపర్గా చేస్తున్నావు, నీకే నెక్స్ట్ సినిమాలు ఇస్తామమ్మా అన్న రేంజ్కి ఒక అల్లు అర్జున్ గారు, ఒక సుకుమార్ గారు, ఇండియాలో అంతమంది మీకు వచ్చారే. మరి ఆ రోజు మరి ఇవన్నీ ఇంత నువ్వు మానసిక స్తోభ అనిపించినప్పుడు నీకు ఎంత పేరు ఎలాగొచ్చింది? ఇంత పేరు జానీ మాస్టర్ గారు, నువ్వు జానీ మాస్టర్ గారు ఇష్టం లేకుండానే నీకు కార్డు ఇప్పించాడా? ఇష్టం లేకుండానే సపోర్ట్ చేశాడా? ఇష్టం లేకుండా డ్యాన్స్ మాస్టర్ కార్డు ఇప్పించాడా? ఇష్టం లేకుండానే నువ్వు కార్డు తీసుకున్నావా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థంలో ఇది ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 16వ సంవత్సరం అవ్వచ్చు, 21వ సంవత్సరం దాకా ఈరోజు నెంబర్ 1 కొరియోగ్రాఫర్ కార్డు వచ్చిన బిఫోర్ లాస్ట్ మంత్ నువ్వు తిరగబడ్డావు. అది సుకుమార్ గారి సపోర్ట్తో, సుకుమార్ గారి ప్రోద్బలంతో కంప్లైంట్ భరద్వాజ్ గారికి ఇచ్చారు. భరద్వాజ్ గారి స్వార్థంతో భరద్వాజ్ గారు మొత్తం ఛాంబర్కి కమిటీ కంప్లైంట్ ఇచ్చారు. కమిటీ కంప్లైంట్ నుంచి ఆ మొత్తం టోటల్గా పోలీస్ స్టేషన్ 4 రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. తక్కువది వాళ్ళు నిజాలు తేలిన దాకా మనం ఏం మాట్లాడటానికి లేదు. మా ఛాంబర్లో ఉన్న ఆడబిడ్డల్ని, మా
ఛాంబర్లో ఉన్న అక్క చెల్లుల్ని ప్రతిదీ కూడా మీరు చేసి ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా, ఇష్టం లేకుండా బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్గా ఇండస్ట్రీని బదనాం చేస్తూ సోషల్ మీడియాలో కానీ కింద ట్రోలింగ్స్ కానీ ఆ ఈలో వచ్చిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆడపిల్లలంతా కమిట్మెంట్స్ ఏరా, చిన్నపిల్ల సినిమా ఇండస్ట్రీలో అంతా ఉండదు, అందరూ కూడా వాళ్ళు ఎంత పిలిస్తే అంత వస్తారా, రేటుకు వస్తారా అని మాట్లాడుతుంటే ఇండస్ట్రీ బాధ అనిపించి ఆ ఇండస్ట్రీలో ఉన్న మా పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, ఆ ఇండస్ట్రీలో పిల్లలకు ఎలాగవుతాయి పెళ్ళిళ్ళు, ఏ విధంగా మనం బదనాం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీని ఖండించడం కోసమే రావడం జరిగింది తప్ప అక్కడ కేసు జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ శిక్ష అనుభవిస్తాడు, ఆ అమ్మాయి తెస్తే ఆ అమ్మాయి అనుభవిస్తుంది. వీళ్ళిద్దరూ ఈజ్ డిఫరెంట్ ఈజ్ కేస్ అండ్ యాజ్ పర్ లా, అంతే తప్ప ఇక్కడ ఛాంబర్ తప్పు చేసింది. ఛాంబర్ ఏం తప్పు చేసిందంటే ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ప్రాథమిక విచారణ ఇన్వెస్టిగేషన్ చేయకుండా నువ్వు ఒకరిని దోష అని చెప్పి ఒక కార్డుని క్యాన్సిల్ చేయడం ఒక తప్పు. రెండో కార్డు ఆయన ఉంచి ఆమెకు మనం నష్టపరిహారం ఇస్తాం, ఆమెను సపోర్ట్ చేస్తామని అల్లు అర్జున్ గారు మీకు సినిమాలు ఇస్తామమ్మా అని ధైర్యం ఇవ్వడం తప్పులేదు. కానీ ఆ ధైర్యం ఇచ్చే దాంట్లో అమ్మ మీరిద్దరూ కూడా నిజ నిజాలు తేలిన దాకా మేము ఆగండి, అందరూ అయిన తర్వాత మీకు 100% మీరు మీకు పెట్టిన కంప్లైంట్ నిజమైతే 100% మీకు మేము ఫుల్ సపోర్ట్ అని ఇండస్ట్రీ ఉంటాము అని ఆ మాట అని ఉంటే బాగుండు. ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలా, అది ఇద్దరు కార్డులు సస్పెండ్ చేసి నిజ నిజాలు కోర్టు వారు పోలీసు వారు తేల్చిందాక వెయిటింగ్ చేయాలా. చేయకుండా వాళ్ళని మనం ఈరోజు ఒక్కరిని మనం జడ్జిమెంట్ ఇచ్చి జానీ మాస్టర్ తప్ప నువ్వెలా చెప్పగలుగుతున్నావు భరద్వాజని అడుగుతున్నా నేను. తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఫెడరేషన్ ఎక్స్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ 16 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయికి కార్డు ఎలాగ ఇచ్చారు, ఆ ఇచ్చిన కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఆ షూటింగ్ చేసిన వాళ్ళు ఎవరు, అసలు తీసుకెళ్ళిన తల్లి లేకుండా అమ్మాయిని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, తల్లి లేకుండా ప్రోద్బలం లేకుండా అసలు అమ్మాయిని లాక్కెళ్ళిన వాళ్ళు ఎవరు, అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణలో మీకు తెలియదా? మీరు విచారణ చేసి మీ విచారణ ఎవరికి ఇవ్వాలి? యాజ్ సబ్మిటెడ్ ఇస్ రిపోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ ఇన్ గవర్నమెంట్, అంతే తప్ప మీ దాంట్లో ప్రామాణికం మీరు డైరెక్ట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ జడ్జిమెంట్ మీరు జడ్జిమెంట్ చెప్పే రైట్ మీకు లేదు, కోర్టులకి పోలీస్ స్టేషన్కి మాత్రమే ఉంది. కనుక మీరు దాన్ని మనం ఆ ఆడతల్లికి ఆడబిడ్డకి విక్టిమ్కి సపోర్టెడ్గా మనం ఛాంబర్ ఉంటుంది, అది ప్రాథమికంగా మనం ఛాంబర్ నుంచి సపోర్టెడ్గా కంప్లైంట్ ఇస్తాం. అక్కడి దాకా మీరు మంచి పని చేశారు తప్ప మీ అంతా మీరు ఇండివిజువల్గా జానీ మాస్టర్ తప్పు, మీ మట్టుకు మీరు ఇండివిజువల్గా మొత్తం టోటల్గా అంతా అయిపోయింది సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పడం తప్పు అని మాత్రం నేను చెప్తున్నా. అలాగే ఇన్వెస్టిగేషన్లో కుట్రకోణం ఉంది, ఇక్కడైతే పోలీసులతో కాదు మా ఇన్వెస్టిగేషన్లో మా వాళ్ళ దాంట్లో ఇక్కడ కుట్రకోణం జానీ మాస్టర్ని మొత్తం టోటల్గా అవుట్ చేద్దామని ఆ అమ్మాయికి మొత్తం జానీ మాస్టర్ కంపెనీలన్నీ కూడా ఆ అమ్మాయికి మొత్తం ఇప్పించడానికి కొంతమంది కుట్ర పన్నుతూ ఆయన్ని మొత్తం టోటల్గా అవుట్ చేయడానికి కుట్రకోణంలో ఇది జరిగింది. 5 సంవత్సరాలు లేని రిలేషన్షిప్లో ఈ రాత్రి ఎందుకు వచ్చింది, కార్డు తీసుకున్న నెలకే ఈ గొడవలు ఎందుకు వచ్చాయి, నెలకే పోలీస్ కంప్లైంట్ ఎలాగొచ్చింది, నెలకే సుకుమార్ గారు ఎందుకు కంప్లైంట్ పెట్టమన్నారు, అంతకుముందు కూడా అమ్మాయి తెలుసు, అంతకుముందు కూడా జానీ మాస్టర్ తెలుసు కదా సుకుమార్ గారికి. కనుక ఎక్కడో కుట్రకోణం జరుగుతుంది, దయచేసి దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా, పోలీసు నిరపక్షపాతంగా వ్యవహరించాలా, కనుక సీరియస్గా తీసుకోవాలా. వాళ్ళు అరెస్ట్ చేశారు కనుక చట్టం తన పని చేసుకుపోతుంది. కనుక నేనేమంటున్నానంటే మా ఛాంబర్ వారు ఎవరైతే ఛాంబర్లో ఉన్న కమిటీ ఉందో ఆ కమిటీ చేసిన తప్పు మాత్రం 100% వన్ సైడ్ చేయకూడదు అని మాత్రం అది తప్పు జరిగిందని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. సరే, ఇప్పుడు సినీ రంగం నుండి కూడా మనం చూసుకుంటే పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగుందనుకోవచ్చా? ఇప్పుడు ఆ అమ్మాయి విక్టిమ్గా నేను సపోర్ట్ చేస్తాను. ఆ అమ్మాయి తప్పు చేసిందా, జానీ మాస్టర్ తప్పు చేశారా, ఇది నేను డిస్కస్ చేయట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఉన్న మన ఆడతల్లుల పరిస్థితి ఏంటి, ఈరోజు సినిమాలో నీతి నిజాయితీగా బతుకుతున్న ఈరోజు ఇండస్ట్రీలో ఎక్కడ టాప్ హీరోయిన్స్ వస్తున్నాయి, అందరి రేపు ట్రోల్ చేస్తుంటే వాళ్ళ తల్లులు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, రేపు వచ్చిన వాళ్ళందరూ ఇండస్ట్రీని నమ్ముకొని ఒక ఇండస్ట్రీలో మనం ఏదో అవుదామని వచ్చి ఈ విధంగా వాళ్ళు బదనాం అవడానికి వాడెవడో రోడ్డు మీద పలానా ఆర్టిస్టులో అమ్మాయి యాక్ట్ చేసిందంటే ఆ అమ్మాయి వచ్చేస్తుందిరా, ఆ అమ్మాయి కావాలంటే వస్తుంది, ఎందుకంటే సినిమా వాళ్ళే కదా అని చీప్గా చూసి మా ఇండస్ట్రీని చీప్గా చూస్తారనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ప్రెస్ దగ్గర రావాల్సి వచ్చింది. ఇండస్ట్రీని కాపాడుకోవడానికే వచ్చాం తప్ప మా ఆడబిడ్డలను కాపాడుకోవడానికే వచ్చాం తప్ప మేము ట్రోలింగ్ చేస్తే ఎదవలకు ఒక మాట చెప్తున్నా, ఒరే ఎదవల్లారా మీకు చెల్లి అక్క అమ్మ ఉన్నారు కాబట్టి మీరు ఏది చేసినా ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆడబిడ్డలు కూడా మీకు ఆ తల్లులు అక్కలు లాంటి వాళ్ళే కాబట్టి ఎవరో చేసిన తప్పకు ఇండస్ట్రీని ఆపాదించకండి. అలాగే ఇండస్ట్రీలో కాదు
ప్రపంచంలోనే కాస్టింగ్ కౌచ్ అనేది ఆడపిల్ల మగవాడు ఉంటే ఎక్కడైనా వస్తుంది. దయచేసి ఇలాంటి మాత్రం ట్రోలింగ్స్ మానండి. ఇండస్ట్రీ అనేది అందరూ ఇలాంటి వాళ్ళే కాదు. దయచేసి ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎవరికి వచ్చి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు తీసుకొస్తున్నారు. ఇలాంటివి మనం ప్రోత్సహించుకుంటూ వచ్చామంటే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ అందరూ కానీ నిర్మాతలు కానీ మొత్తం చల్లపల్లి సెంట్రల్ జైల్లోనే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో అక్కడే షూటింగ్లు చేసుకోవాల్సి వస్తుంది మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎవరో వస్తారు, కక్ష మీద ఒక కేసు పెడతారు, తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు. ఫస్ట్ ఆ కెరియర్ ఈజ్ లాస్, కెరియర్ మొత్తం లాస్ అయిపోతుంది కదా. పోలీస్ స్టేషన్కి ఇలాగ వచ్చి నన్ను పలానా రోజు పలానా 2004లో నన్ను ఎలాగన్నారండి, 2004లో ఎలాగన్నారు, నన్ను లోన్ వేసేయండి. అందరినీ లోన్ వేసేస్తే ఇంక ఇండస్ట్రీ ఉండదు. అంటే ఇక్కడ ఒక్కసారి చట్టం ఏం చెప్తుంది, కాజ్ ఆఫ్ యాక్షన్ అయిన గంటలో మీకు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు? ఆ రోజు మెచ్యూరిటీ లేదు, మీ తల్లికి మెచ్యూరిటీ ఉంది కదా, మరి తర్వాత మెచ్యూరిటీ లేదు, మళ్ళీ మీ తల్లికి మెచ్యూరిటీ ఉంది కదా. 5 సంవత్సరాల తర్వాత మీకు నెంబర్ 1 మెచ్యూరిటీ వచ్చింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ కార్డు కూడా తీసుకునే ధైర్యం మీకు వచ్చింది. మీరు కొరియోగ్రాఫర్గా రన్ అవడానికి వచ్చారే, మరి వచ్చేటప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎందుకున్నారు? మీరు 5 సంవత్సరాలు ఒక్కసారి వీడియోస్ అండ్ మేకింగ్ షార్ట్స్, మేకింగ్ వీడియోస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మేకింగ్ వీడియోస్ కొన్ని వందల షూటింగ్లు మీరు చేశారు. బిఫోర్ ఈజ్ 14 years ఆల్రెడీ మెచ్యూరిటీ. మీకు అమ్మాయి ఒక వయసు రకంగా మెచ్యూరిటీ రాకపోవచ్చు, మైండ్ ఈజ్ మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ ఉంది. 14వ సంవత్సరమే D1, D11, D12లో దున్నుకుంటూ పోయి జానీ మాస్టర్ గారి దృష్టిలో పడ్డారు అంటే మీరు అక్కడి నుంచి ఆయన ఆకర్షణ ఆయన, మీ ఆకర్షణ మీది, ఆయన స్వార్థం ఆయన, మీ స్వార్థం మీది, ఇండస్ట్రీని తీసుకొని బయట పెట్టారు. మీకు ఇద్దరికి విభేదాలు ఇండస్ట్రీని తీసుకొని నాశనం చేశారు. వాళ్ళ మిస్సెస్ మాట్లాడిన దాంట్లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్ యాజ్ పర్ లా. ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద ప్రముఖుల్లో కూడా ఇద్దరిని మనం చెప్పొచ్చు. ఏదైతే అల్లు అర్జున్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఏదన్నా అంటే మీరు సినీ రంగంలో ఉన్నారు, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నారు కాబట్టి ఏదన్నా పొలిటికల్గా కూడా ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, అల్లు అర్జున్ గారు ఆ విక్టిమ్ని అమ్మాయి కోసం తెలిసి ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఎవరు ఆఫర్లు ఇవ్వట్లేదని చెప్తుంది కాబట్టి మా కంపెనీ మీకు ఆఫర్స్ ఇస్తాయని భరోసా ఇవ్వచ్చు. సుకుమార్ గారు ఆమె కష్టం వినొచ్చు, ఆమె బాధ వినొచ్చు, అది ఏదో మనకి కూడా తెలియదు కాబట్టి ఆమె కష్టం బాధ విని అది నిజం అనుకొని భరద్వాజ్ గారికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఐఎమ్ సపోర్టెడ్ అని చెప్పి ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయిని ఎట్టి బస్సులు ఆఫర్లు ఇవ్వనంటే మా కంపెనీ మీకు ఆఫర్లు ఇస్తుందమ్మా, మీరు బెస్ట్ కొరియోగ్రాఫర్, మీరు బెస్ట్ అసిస్టెంట్గా బాగా చేస్తారు కాబట్టి మీకు మా కంపెనీ ఆఫర్స్ మీకు ఇస్తారు, మీకు అండగా ఉంటామని చెప్పి ఉండొచ్చు. దీంట్లో రాజకీయ కోణం లేదు. కానీ అల్లు అర్జున్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కేసు తేలేదాకా ఎవరిని కూడా ఇద్దరిని దూరం పెట్టి మొత్తం టోటల్గా ఫర్దర్గా మన ఇండస్ట్రీ మూసుకోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చేస్తే మంచిదనేది నా పర్సనల్గా నా రిక్వెస్ట్ చేస్తున్నాను అల్లు అర్జున్ గారికి. ఆయన ఆ ఆలోచనతో, ఆ మంచి ఆలోచనతో అమ్మాయికి విక్టిమ్కి అండగా నిలబడాలని అనుకుంటే దీంట్లో రాజకీయ కోణం ఉందని అనుకోని కుట్ర కోణం ఉంది. ఆ కుట్ర కోణం త్వరలోనే బయటపడుతుంది. అది కూడా ఆల్రెడీ మీకు అన్నీ కూడా బయట త్వరలోనే వస్తాయి, కంగారు పడద్దు. దీని మీద నాగబాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి కోర్టులో నిజాలు ఏదో తేలే వరకు కూడా ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే తను ఇప్పుడు జానీ మాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? ఆయన ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నాడు. ఆయన ఏది నిర్ధారణ కాలేదు. దాని మీద చెప్పాను కదా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడిన మాటలకి మీరు జడ్జిమెంట్లన్నీ ఎలాగిస్తారు, కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారు కదా తేల్చాలి, దయచేసి నిజ నిర్ధారణ కాలేదు అన్నమాట చెప్పడం జరిగింది. కనుక నాగబాబు గారు సపోర్ట్ చేశారా ఒక వ్యక్తిగా, ఆయన ఏంటంటే ఇంకా నిజ నిర్ధారణ కాలేదు, విచారణ జరుగుతుంది కాబట్టి ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి మనం ఆయన తప్పు చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు అన్నమాట చెప్పాడు. దాంట్లో తప్పేం లేదు. ప్రస్తుతం అయితే రిమాండ్కి పంపించారు. తన తప్పు ఉందని తెలిస్తే ఇలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఒకవేళ నిజంగానే తను తప్పు చేశాడని రుజువు అయితే? ఒకటమ్మా, ఇన్వెస్టిగేషన్ ఉంది, కోర్టు పరిధిలో ఉంటప్పుడు మనం మాట్లాడకూడదు. ఆ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్కి మనం అడ్డు వచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ జోలికి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.